For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. బిఫోర్ వీడియోస్లో కళ్యాణి గారు లలిత సహస్రనామం గురించి చాలా చక్కగా వివరించారు. అలాగే లలిత అమ్మవారు అంటే చాలా ఇష్టం అని ప్రీతిగా పూజిస్తా అని కూడా చెప్పారు. మరి ఈ రోజు వీడియోలో కళ్యాణి గారు ఈ 9 రోజులు దేవి నవరాత్రులు ఎలా పూజ చేస్తారు, అసలు ఈ దేవి నవరాత్రులకి ఉపవాసం అనేది ఉంటారా, అఖండ దీపం పెడతారా, కళ్యాణి గారు అసలు పూజా విధానం ఎలా చేస్తారనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. బిఫోర్ వీడియోస్లో మీరు చాలా వీడియోస్ అయితే చేశారు కదా, మరి ఈ 9 రోజులు దేవి నవరాత్రులు అక్టోబర్ 3 నుంచి ప్రారంభం అవుతున్నాయి కదా, మరి మీ పూజా విధానం ఎలా ఉంటుంది మేడం? నా పూజా విధానం చెప్పాలి అంటే నేను చెప్తాను కదా, అమ్మవారు అంటే నేచరు అని. అవును, మనకి నేచర్కి అనుగుణంగానే ప్రతి భగవంతుడిని మనం పూజించుకుంటాం. చలికాలంలోని ఒక భగవంతుడు తెలుసు, అవును, శివుణ్ణి పూజిస్తారు అందరూ. నేచర్కి అనుగుణంగా భగవంతుని పూజిస్తారనమాట ఫస్ట్. అయితే ఈ నవరాత్రులు అంటే ఒక కాన్సెప్ట్ ఉంది. ఉమెన్స్ డే అంటే అందరికీ ఒక్కసారే వచ్చేదని కాదు. ఉమెన్స్ డే అంటే మనకు సంవత్సరానికి 4 సార్లు వస్తుంది. ఎందుకు అంటే అన్ని పండుగలు ఒకేసారి చేస్తారు, కానీ నవరాత్రులు మాత్రం 4 నవరాత్రులు చేస్తారు అమ్మవారికి. శ్యామల నవరాత్రులని, మొన్న వారాహి నవరాత్రులు చేశారు, అదని ఈ నవరాత్రులని, ఇంకో 2 నవరాత్రులు, మొత్తం 4 నవరాత్రులు చేస్తారు. అంటే సృష్టికి మూలం అమ్మ. అంటే ఎలా పిలిచినా పలుకుతుంది. నువ్వు పిలిచినా పలుకుతారు, నేను పిలిచినా పలుకుతారు. అంటే ఇలాగే చెయ్యాలి అని రూల్ అనేది లేదు అని నేను అనుకుంటా శ్రావ్య. అంటే పూజా విధానం అంటే పూజా విధానం మనకు నచ్చింది చేసుకునేది, మనకు నచ్చిన విధంగా మనం చేసుకునేది. అంటే ఎవరూ కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి మరీ చెడ్డగా అయితే చెయ్యరు కదా. అవును. నాకు వచ్చిన విధంగా నేను చేసుకుంటాను, నీకు వచ్చిన విధంగా నువ్వు చేసుకుంటావు. మనకి ఎంత కలిగితే అంతలో చేసుకునేది పూజ అనేది. దీన్ని ఇలాగే చెయ్యాలి, ఇలాగే ఉండాలి అనే రూల్ అయితే లేదు నాకు తెలిసినంత వరకు. అంటే చాలా వరకు చాలా మంది ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్తారు కదా. మరి వీలు కుదరకపోతే చేయడం మానేయాలా? అలా అని కాదు మేడం, అంటే ఆ పూజా విధానం లాగానే మీ పూజ కూడా ఉంటుందా అని. ఇలాగే అనేది ఏమి ఉండదు. అయితే నా పూజ గురించి చెప్తాను ఇప్పుడు. నాకు లలిత అమ్మవారు అంటే చాలా ఇష్టం. నాకు అమ్మవారు అంటేనే ఇష్టం. నాకు నేచర్ అంటే ఇష్టం. నేచర్తో కనెక్ట్ అయిన వారు అమ్మవారు. నేను అది బాగా నమ్ముతాను. గురువు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దత్తాత్రేయ స్వామి అయితే శక్తి రూపిణి అమ్మవారు. ఆమెను ఏ రూపంలో పిలిచినా పలుకుతారు. లక్ష్మీ రూపంలో పిలిచినా పలుకుతారు, సరస్వతి రూపంలో పిలిచినా పలుకుతారు, దుర్గ రూపంలో పిలిచినా పలుకుతారు. లక్ష్మి అంటే ధనం కోసమనే కాదు, మనకు కావలసిన ఆరోగ్యం కానీ ప్రతి ఒక్కటి. లక్ష్మి అంటే ఓన్లీ ధనం ఒకటే కాదు కదా, దేనికోసమైనా లక్ష్మిని పూజించాలి అంటారు. సరస్వతి జ్ఞానానికి, చదువుకి. చిన్నపిల్లలకి సరస్వతి దేవి దగ్గరే కదా అక్షరాభ్యాసం చేస్తారు. సరస్వతి. దుర్గా అంటే శక్తి రూపిణి, మన శక్తి కోసం మనం పిలుస్తాం. ఈ 3 రూపాలు ఒకటే, ఆవిడే లలిత అమ్మవారు. ఆల్రెడీ చెప్తారు కదా, అమ్మల కన్నమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అని. అంటే ముగ్గురికి ఒక్కరే. అయితే నేను పూజించుకునే విధానంలో ఎలా అంటే, నేను రోజుకొక నైవేద్యం, అంటే ఇదే నైవేద్యం పెట్టాలి అని అనుకోను, ఇలానే పూజ చేయాలి అని అనుకోను. ఆల్రెడీ చెప్పాను నేను, నాకు లలితాదేవి విగ్రహం ఉంది అని నేను చెప్పాను. నేను నవరాత్రులు స్టార్ట్ చేసింది ఎప్పుడు అంటే నా కూతురు పుట్టిన తర్వాత. నాకు మా పాప నవరాత్రిలోనే పుట్టింది. బాలా త్రిపుర సుందరి అవతారం రోజు పుట్టింది అనమాట. తనకు ఇప్పుడు 14 ఇయర్స్. నేను 14 ఇయర్స్ బ్యాక్ అంటే నేను 13 ఇయర్స్ నుంచి నవరాత్రులు చేస్తున్నాను. నేను చేసే ప్రతి సంవత్సరం ఒకటే విధానం. నేను ఈరోజు ఎవరో చెప్పారు, కొత్తగా చెప్పారు అని నేను చేయలేదు. ఇలా చేయాలి, నాకు వచ్చిన విధంగా, నాకు అమ్మవారిని నేను ఎలా పూజించుకోవాలో అలా చేసుకున్నాను అంతే. ఆ విధానంలో ఏంటంటే, ఉదయం లేచి తెల్లవారి 4:30కి అలా లెగుస్తాను. లెగిచి అమ్మవారికి చక్కగా అభిషేకం చేసుకుంటాను. అభిషేకం చేసుకొని మన దగ్గర ఏంటంటే పసుపు గౌరమ్మని కంపల్సరీ చేసుకుంటే మంచిది. వినాయకుడిని, పసుపు గౌరమ్మని ఏ రోజైతే మనం స్టార్ట్ చేస్తామో అమ్మవారి పూజ, ఆ ఫస్ట్ రోజు శైలిపుత్రి రోజు అమ్మవారికి, అంటే అమావాస్య వెళ్ళిపోయిన నెక్స్ట్ డే కదా చేసుకుంటాము. ఆ రోజు చక్కగా గౌరమ్మని, వినాయకుడిని చేసుకుంటాను. చేసుకొని ఆ 9 రోజులు అమ్మవారికి పూజ చేసుకుంటాను. కుంకుమ పూజ చేసుకుంటాను, 2 దీపాలు వెలిగించుకుంటాను అమ్మవారికి. ఉదయం తెల్లవారే ఫ్రూట్స్ ఏముంటే అవి నేను అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటాను. నైవేద్యం పెట్టుకొని తర్వాత మా పక్కనే టెంపుల్లో లలిత సహస్రనామం చదువుతారనమాట. చదవడానికి వెళ్తాను. అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని
ఇంటికి వచ్చి ఈ నైవేద్యం అని ఏముండదు. నేను ఆ రోజు ఏదైతే ఇంట్లో చేస్తానో అంటే అన్నం, పప్పు, కూర, ఏదో ఒక్కొక్క స్వీట్, ఆ రోజు పరవన్నం కానీ పులిహోర కానీ ఏదైతే అది మనం ఏం తింటామో అంటే అమ్మ మన ఇంటికి వచ్చింది. మనం అతిథి ఇంటికి వస్తే ఏం చేస్తాము, మనం తినకముందు ప్రత్యేకంగా పెట్టి అప్పుడు మనం తింటాం. మనం వండుకున్నాయే వండుకుంటాం, ఏదైనా ఎక్స్ట్రాగా ఒక స్వీట్ కానీ ఒక పులిహోర కానీ ఏదో ఒకటి చేస్తామన్నమాట. అంటే ఆ 9 రోజులు నా అమ్మ నా ఇంటికి వచ్చింది అని నేను ఫీల్ అవుతాను అనమాట. నిజం చెప్పాలంటే అమ్మవారు నా ఇంటికి వచ్చారు. ఉదయం నేను పూజ చేసుకున్నప్పుడు పళ్ళు నైవేద్యంగా పెట్టాను. అయితే నేను వంట అయిపోయిన తర్వాత ఏదైతే మనం తింటామో అమ్మవారికి ప్రత్యేకంగా ఒక కంచం ఏర్పాటు చూపిస్తాను ఈసారి. ఆ రోజు కూడా నేను పూజలో కంచం ఉంది, అందులోనే అమ్మవారికి చక్కగా అన్నం, కూర, పప్పు, వాటరు, కిల్లి పెట్టి నేను సమర్పించుకుంటాను అనమాట. మధ్యాహ్నం సమర్పించుకొని ఉదయం టైంలో పళ్ళుతో పాటు పానకం నైవేద్యం పెట్టుకొని, నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, ఈ 9 రోజులు కూడా పానకం నైవేద్యం పెట్టుకుంటే చాలా మంచిది. ఏ నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా అమ్మవారికి పానక నైవేద్యం చాలా మంచిది. పానకం నైవేద్యంగా పెట్టుకొని మధ్యాహ్నం అమ్మవారికి మనం తినేదే పలహారంగా పెట్టుకొని ఇవే నైవేద్యాలు చెయ్యాలి అంటే అమ్మవారికి అన్నీ ప్రీతేనండి. ప్రేమతో పెడితే ప్రతిదీ ప్రీతే అమ్మవారికి. ప్రేమతో ఒక పుష్పం పెట్టినా భగవంతుడికి ప్రీతే. అమ్మవారనే కాదు, భగవంతుడికి హృదయంతో ఎంత పూజిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మనం ఈ నైవేద్యం పెట్టేసి ఎదుటివారిని ఎవరిలో దూషిస్తే కాదు, మనం ఏది పెట్టినా అమ్మవారికి ఇష్టమే. అందువల్ల మీరు ఏది చేయగలుగుతారో, మనకి ఎంత ఓపిక ఉందో అంతవరకు. ఇప్పుడు చక్కగా స్నానం చేసుకొని వండేది ఉల్లి వెల్లుల్లి కలవకుండా. ఆ 9 రోజులు ఎలాగా ఉల్లి వెల్లుల్లి తినం, మనం నాన్వేజ్ తినం, కలవకుండా చక్కగా పప్పు, అన్నం, కూర ఎలాగా వంట చేసుకునేది. దానికి తోడు మనం ఏదన్నా చేయగలిగే స్తోమత ఉంటే, చేసుకునే స్తోమత ఎలాగా ఉంటుంది, ఓపిక ఉంటే పులిహోర ఒకరోజు, కొంచెం స్వీట్ కింద పరవన్నం ఒకరోజు కేసరి, చిన్న గ్లాస్తో వాటర్ అమ్మవారికి పెట్టి సమర్పించేసుకొని అదే తెచ్చుకొని నేను భుజిస్తానన్నమాట. అమ్మవారికి పెట్టిన తర్వాత అదే తెచ్చుకొని నేను భుజిస్తాను. సాయంకాలం మళ్ళీ ఒక్కొక్క రోజు ఓపిక ఉంటే నైవేద్యం ఏమన్నా చేస్తాను, అంటే ఏ కేసరను ఏదన్నా చేస్తాను. లేదు అంటే మళ్ళీ పల్లె నైవేద్యంగా పెట్టి మార్నింగ్ టైంలో లలితా సహస్రనామం గుళ్ళో చదవడానికి వెళ్తాను కదా. ఈ 9 రోజులు ఈవినింగ్ టైంలో కనకదార స్తోత్రం చదువుకుంటాను 6 గంటలకి. దీపం పెట్టిన తర్వాత కనకదార స్తోత్రం కానీ లక్ష్మీ అష్టకం కానీ కంపల్సరీ చదువుకుంటాను 9 రోజులు. మార్నింగ్ ఏమో లలితా సహస్రనామం చదువుతాను, ఈవినింగ్ కనకదార స్తోత్రం చదువుతాను. ఒకవేళ అంటే ఆ రోజు నేను చదవలేదు అంటే పడుకునే ముందు కనకదార స్తోత్రం పెట్టుకొని వినైనా పడుకుంటాను నేను. అంటే 9 days నేను చేసేది ఇదే, ప్రతి సంవత్సరం నేను చేసే విధానం ఇదే. మార్నింగ్ లలిత చదువుతాను, ఈవినింగ్ కనకదార స్తోత్రం చదువుకుంటాను. నేను ఈ నైవేద్యం పెట్టాలి, ఈ చీర కట్టుకోవాలి అంటే ఈ చీర కట్టాలి, అమ్మవారిని ఈరోజు ఈ రూపంలో రెడీ చేశారు, అది ఉందండి, లేదని నేను చెప్పను. అమ్మవారిని నేను ప్రతిరోజు కూడా ఆ లక్ష్మీ, దుర్గా, సరస్వతి ఒకే రూపంలో లలితాదేవి రూపంలో ఉందని నేను ఆ లలితా అమ్మవారిని నేను పూజించుకుంటాను. 3 రూపాలు ఆవిడ రూపంలోనే ఉన్నాయి. ఎందుకంటే మనం లలితాదేవి పటం తీసుకున్నా ఇటు లక్ష్మీదేవి ఇటు సరస్వతీదేవి కనిపిస్తారు మనకి. అందరి దేవుళ్ళు ఆవిడ ఊరు చుట్టే కనిపిస్తారు. లలితా సహస్రనామంలో కూడా 3,000,000 దేవతలు ఆవిడ దగ్గరే ఉన్నారని చెప్తారు. అలాంటప్పుడు అంతా కూడా ఆవిడ రూపమే కదా. సింబాలిక్గా చెప్పాలి అంటే శ్రావ్య, ఆవిడికి ఆకుపచ్చ చీర కడతారు లలితాదేవికి. ప్రకృతి రూపం ఆకుపచ్చ, ఆవిడకి ఆకుపచ్చ చీర కడతారు. నేను కాలాన్ని అంటే నేచర్ని నేను గట్టిగా నమ్ముతాను. నువ్వు నేచర్కి ఏదిస్తే నీకు నేచర్ అదే తిరిగిస్తుంది అంటారు కదా. అంటే అమ్మవారు నేచర్. ఆ 9 రోజులు మంచి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది మనకి. ఏ చీర కట్టాలి, ఏ నైవేద్యం పెట్టాలి అనే దగ్గరే మనం ఆగిపోతున్నామండి. ఏ స్తోత్రం చదివితే ఆ పవర్ పెరుగుద్ది అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆ 9 రోజులు మనం ఎంత పాజిటివ్గా ఉంటే అంత పాజిటివ్గానే ఉంటుంది మన జీవితం. చక్కగా 9 రోజులు ఒక నియమకం పెట్టుకొని మార్నింగ్ లలితా సహస్రనామం చదవడం, ఈవినింగ్ కనకదార స్తోత్రం కానీ లక్ష్మీ అష్టకం కానీ చదవడము. సామూహికంగా చదవడానికి ఇప్పుడు ఎన్నో గుళ్ళు ఈ 9 days లలితా సహస్రనామాలని ఇలా పెడుతున్నారు, అక్కడికి వెళ్ళి కూడా మనం చదువుకోవచ్చు. నేను చేసేది అయితే ఇదే. మేడం, దేవి నవరాత్రుల గురించి చాలా చక్కగా వివరించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.